హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ అందరికన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకా విక్రమ్ ఇలా అనుకుంటూ ఉంటాడు, తన మనసులో ఉన్న మాటని రాధతో చెప్పాలి, ఈ అగ్రిమెంట్ పెళ్ళిని ఇంకా నిజం చేయాలనేసి చెప్పాలి, కానీ డైరెక్ట్ వెళ్ళి చెప్పాలంటే నాకు ఎలాగో ఉంది, అందుకనేసి ఏం చేయాలి అనేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా విక్రమ్ ఒక ఐడియా అనేసి ఇంకా రాధ తెలిసిన వాళ్ళ ఇంటి దగ్గర ఉంటుంది. ఇంకా అక్కడే రామలింగం కూడా ఉండడం జరుగుతుంది. ఇంకా మారువేషంలో వస్తాడు ఇంకా విక్రమ్. మారువేషంలో రావడంతో ఇంకా రాధ అలాగే రామ్ ఇంకా ఇంటి ఆవిడ అందరూ నించొని ఉంటారు. ఇంకా తను వచ్చి అమ్మ భిక్ష వేస్తావా అనేసి ఇంకా అడుగుతూ ఉంటాడు. ఇంకా నీతో ఒకటి చెప్పాలనిపిస్తుందమ్మా, ఇంకా నీ ముఖం చూస్తూ ఉంటే ఇంకా మీది అగ్రిమెంట్ పెళ్ళి అనేసి అనుకుంటున్నాను, అది నిజమేనా అనేసి అంటే రాధా అవును నిజమే అనేసి అంటుంది. మీకు ఎలా తెలుస్తుంది అంటే నీ ముఖం చూస్తేనే నాకు అర్థమైపోతుంది, ఆ అగ్రిమెంట్ పెళ్ళిని నీ భర్త ఇంకా నిజం పెళ్ళి చేయాలి అనేసి అనుకుంటున్నాడు అనేసి అంటే అలా ఏమీ కాదు గురూజీ అనేసి రాధా అంటుంది. లేదమ్మా, నీ భర్త నిజం చేయాలనుకుంటున్నాడు, నీ అగ్రిమెంట్ పెళ్ళిని నిజం చేయాలనుకుంటున్నాడు. ఆ విషయము నీతో నేరుగా చెప్పాలంటే కాస్త సిగ్గుగా అనిపిస్తుందో ఏమో, అలా డైరెక్ట్గా చెప్పలేకపోతున్నాడు, తన మనసులో మాట ఇది అనేసి ఇంకా చెప్తూ ఉంటాడు. ఇంకా మారువేషంలో ఉన్న ఇంకా మాట విన్న రామ్ మాత్రం చాలా సంతోషపడిపోతూ ఉంటాడు పక్కన. ఇంకా రాధ మాత్రము అసలు నమ్మదు, నేను ఆయన మనసులో నేను లేను, నా మీద ప్రేమ లేదంట లేననేసి అంటున్నాడు. అందుకనేసి అది అగ్రిమెంట్ పెళ్ళి కానీ నిజమైన పెళ్ళి చేసుకోడు అనేసి రాధా అంటుంది. నువ్వు కొన్ని రోజులు ఎదురు చూడు, ఇంకా నీకే తెలుస్తుంది అనేసి తను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలాంటి వీడియోస్ అందరికన్నా ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ.